ప్రాణేశ్వరి గోవింద. శిష్య బృందములారా, నేను సమాధిలోనికి పోవు ముందు కొంత కాలజ్ఞానము చెప్పేదను వినండి. నాయనలారా, ఈ కలియుగము 5000 సంవత్సరములు జరిగిన తర్వాత నేను వీరభోగ వసంతరాయుడనై రాగలను. నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరగగలవు, చెప్పేదను వినండి. కొండవీటి దగ్గర గరుడ స్తంభము ఊడిపడును, వేప చెట్టుకు అమృతము కారును, గాలి వాన చేత శ్రీశైలము దక్షిణ భాగమున గుండ్లు దొల్లిపోవును, అప్పుడు రక్తవర్షము కురియును, తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును, వెంకటేశ్వరుని గుడిలో మమ్మదీయులు చెండాలులు పూజలు చేయుదురు, స్త్రీలు మెరుగుబట్టలకు మానము అమ్ముకుందురు, మొగని బాటలు లెక్క చేయక పురుషులతో కూడి ఇందురు. తరికొండ ఈశాన్య భాగమున ఒక ఈత చెట్టు బుట్టి రాత్రులందు పండుకొని పగలు లేచి నిలబడును.